నమస్తే. సో, అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్‌లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో, అందుకనే చాలా స్పెషల్ వ్లాగ్. సో, ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఈ యుటెన్సిల్స్ నేను మైక్రోవేవ్ యుటెన్సిల్స్ ఉంటాయి కదా! సో, ఇది ఆర్డర్ చేశాననమాట. అంటే అమెజాన్ నుండి. ఎందుకంటే ఒకటే ఉంది. ఒకటి బౌల్ ఉందనమాట. సో, అది మేము యూజ్ చేస్తున్నాము. ఏదైనా ఫ్రిడ్జ్‌లో ఏదైనా స్టోరేజ్ అంటే పెట్టేస్తుంటే ఫ్రిడ్జ్‌లో ఉండిపోతుంది. ఇంకా యూజ్ అవ్వట్లేదు. అంటే వేరేవి ఇంకా అన్నీ పెట్టలేము కదా మైక్రోవేవ్‌లోనే. సో, ఇది అమెజాన్‌లోనే ఆర్డర్ చేశాను. ఇది సెట్ ఆఫ్ 3 విత్ లిడ్ అనమాట. ఇది 450కి వచ్చింది. సో, ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. లైక్ అంటే వితౌట్ లిడ్ 6 పీసెస్ వస్తున్నాయి. చాలా బాగున్నాయి. అంటే పెద్ద సైజు, ఆ తర్వాత మీడియము, దాని తర్వాత కింద చిన్నది అలా వస్తున్నాయి. బట్ మాకు లిడ్ ఉండేది కావాలని మమ్మీ అన్నారనమాట. సో, అందుకని నేను తీసుకున్నాను సెట్ ఆఫ్ 3. అంత హెవీగా అంటే అలా ఏం లేదు. ఎందుకంటే మేము యూజ్ చేస్తున్నాము ఒక బౌల్. అది చాలా హెవీగా బాగుంటుంది. అది బయట తీసుకున్నాము. కానీ ఇది కొంచెం అంతగా హెవీగా ఏం లేదు. బట్ మనము ఏదైనా వెయిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్స్ కదా! సో, ఏదైనా వెయిట్ చేసుకోవాలి అని అంటే చాలా బాగుంది. అంటే హ్యాండీగా ఉందన్నమాట. సో, అందుకనేసి ఇది తీసుకున్నాను. రెడ్ కలర్ తీసుకున్నాను. సో, ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అంతా చూసినాక, అంతా లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, తర్వాత నేను లంచ్ మమ్మీ ఏం చేశారో చూపిస్తాను. సో, మమ్మీ అయితే లంచ్‌లోని వంకాయ ఫ్రై చేశారు. ఫ్రై అంటే మామూలుగా అలా క క అంటే కడాయిలో చేస్తాం కదా! అది కాదు. ఇది తవా బెంగన్ అంటారు. సో, వంకాయ పెద్ద పెద్ద వంకాయలు వస్తాయి కదా! ఆ బెంగన్ కా భర్తా అంటారు. సో, అది చేస్తుంటారు కదా! బ్లాక్‌ది పెద్దది. సో, అది అనమాట. కట్ చేసి రౌండ్‌గా కట్ చేసిన తర్వాత దానికి కొంచెం సాల్ట్, కొంచెం మసాలా, ఆ తర్వాత కొంచెం హల్దీ, పసుపు అవన్నీ కలిపేసి మనం అంటే వంకాయకి రాసేస్తాం అనమాట అటు ఇటు బోత్ సైడ్స్. ఆ తర్వాత తవా ఉంటది కదా! తవా పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం మనం కాల్చాలనమాట అటు ఇటు. మళ్ళీ కొంచెం ఒకసారి మూత పెడతాము. సో, అది చాలా సింపుల్‌గా బావుంటది. ఆ తర్వాత మమ్మీ ఇక్కడ ఏం చేశారనంటే పప్పు చేశారు. పప్పులోని ఇదేంటంటే సొరకాయ సొరకాయ ఏసారనమాట. చాలా బావుంటది. నాకిష్టం ఇలా చేస్తే. సొరకాయ నార్మల్‌గా ఫ్రై చేస్తారు కదా! అలా చేస్తే కూడా అంతగా నాకు నచ్చదు. బట్ ఇలాగ పప్పులో ఏస్తే చాలా బావుంటది. నాకిష్టం కాబట్టి మమ్మీ నా గురించి చేస్తారు. నేను చేయమంటాను. ఆ తర్వాత నేను వచ్చేసాను షాపింగ్‌కనమాట. షాపింగ్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఫెస్టివల్ కదా! సంక్రాంతి వస్తుంది. సో, పండగకి అందరూ న్యూ ఇయర్ డ్రెసెస్ తీసుకుంటారు కదా! న్యూ డ్రెసెస్. సో, ఇప్పుడు ఫ్లాట్ 50, ఫ్లాట్ 30 అలా ఆఫర్‌లో కూడా ఉన్నాయి. న్యూ ఇయర్ అంటే మనకి ఇయర్ ఎండ్‌లో కూడా నేనొచ్చాను. అంతగా ఏం లేదు. మళ్ళీ ఒకసారి వచ్చాననమాట. ఒకసారి చూద్దామనేసి. సో, ఇక్కడ ఉన్నాయి కలెక్షన్. కొత్త కలెక్షన్ అని నాకు అనిపించలేదు. బట్ ఉన్నాయి. సరే చూద్దాం ఒకసారి అని వచ్చాననమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ టైంలోని కొంచెం కలెక్షన్ బావుంటది. కానీ ఇలా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి కదా! ఆ టైంలోనే మంచి కలెక్షన్ ఉండదు. సో, అందుకని నేను నార్మల్ టైంలో కూడా వస్తుంటాను. ఎందుకంటే ఇలాగా స్పెషల్‌గా ఏదో ఒక రోజు పెట్టుకొని వచ్చామనుకోండి ఫెస్టివల్ ఉంది కదా! అనేసి అప్పుడు అంత కలెక్షన్ ఉండదనమాట. సో, అందుకని నార్మల్ టైంలో కూడా నేను వస్తుంటాను. అంటే విండో షాపింగ్ అయినా నాకిష్టమే. సో, ఎంజాయ్ చేస్తాననమాట. ఓవరాల్ షాపింగ్ అయితే. ఆఫ్‌కోర్స్ అదర్ గర్ల్స్ ఎంజాయ్ చేస్తారు కదా! సో, కలర్‌ఫుల్ డ్రెసెస్ ఉన్నాయి. బట్ నాకు నచ్చినవి నా సైజ్‌లో లేవు. సో, చూద్దాం ఇంకా. First floor.
సో, ఇక్కడ మా మమ్మీ అయితే ఏం చేస్తున్నారనంటే చిమ్నీ ఉంటది కదా! చిమ్నీ క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రీసీ అయిపోయింది. సో, మనం యూజ్ చేస్తుంటే ఆఫ్‌కోర్స్ గ్రీసీ అయిపోద్ది కదా! సో, మమ్మీ అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో మీతోని నేను షేర్ చేస్తాను. సో, అంటే ఇప్పుడు ఎక్కువ టైం వరకు మనము యూజ్ చేసి పెట్టేస్తే అది అంటే డర్టీగానే ఉంటది. సో, మమ్మీ తక్కువ టైంలోనే తీసి క్లీన్ చేసేస్తుంటారనమాట. సో దట్ మనకి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఇక్కడ ఫస్ట్ మమ్మీ ఇక్కడ స్ప్రే చేస్తున్నారు కదా! అది సిఫ్ ఉంటది కదా! సిఐఎఫ్ వస్తది. అమెజాన్‌లోని కూడా వస్తది. మీరు రాస్తే అమెజాన్‌లో దొరుకుతదనమాట. సిఫ్ పవర్ షైన్. సో, ఇది మమ్మీ యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ గ్రీసీ ఏరియా అంతా ఉంది కదా! సో, అక్కడంతా స్ప్రే చేసేసారు. ఆ తర్వాత ఇది బ్రష్ ఉంటది కదా! హెయిర్ డై చేసుకుంటాం. ఆ బ్రష్ అనమాట. ఏదైనా మీకు అంటే మీ ఇంట్లో ఏదైనా అవైలబుల్ ఉండే బ్రష్‌తోని ఇలాగా మనము క్లీన్ చేసేసుకోవాలి. లోపలంతా ఆ గ్రీసీ అంతా వదిలేస్తది. సో, అలా క్లీన్ చేసుకోవాలి. సో, ఇదేనండి సిఫ్ అనమాట. క్లీన్ బూస్ట్ పవర్ షైన్ కిచెన్ క్లీనర్ అనమాట. సో, ఇది మమ్మీ యూజ్ చేస్తుంటారు. అందుకని మీతోనే షేర్ చేస్తున్నాను. సో, ఇంకో ఎన్నో ఉన్నాయి. బట్ మనకి అంత అంటే తెలిసింది ఇదే అనమాట. సో, అందుకనే మీకు చెప్తున్నాను. సో, ఆ తర్వాత బాగా లోపలంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఒకవేళ మనకు కొంచెం ఆయిలీగా ఉన్నది అని అనిపిస్తే అప్పుడు మనము ఎక్స్ట్రా ఇంకా సర్ఫ్ ఉంటది కదా! సర్ఫ్‌తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మమ్మీ చేస్తారు. చూపిస్తాను. సో, ఇంకా కొంచెం ఆయిలీగా ఉందనమాట. సో, అప్పుడేం చేశారు మమ్మీ సర్ఫ్ ఉంటది కదా! సర్ఫ్ కూడా కొంచెం వేసిన తర్వాత చిన్న క్లాత్ కన్నా ఇలా ఇది స్టీల్‌ది అనమాట. మా సిస్టర్ తెప్పించింది. చాలా థిన్‌గా ఉంటది. ఇది యాక్చువల్లీ గిన్నెలు తోమడానికి ఇది తీసుకొచ్చిందనమాట. సెట్ ఆఫ్ అంటే ఎన్నో ఉన్నాయన్నమాట. 10 ఎన్నో. సో, అది మమ్మీ దాంతోని క్లీన్ చేస్తున్నారు. ఇంకా లోపల ఉండిపోద్ది కదా ఆయిలీ. సో, అదంతా తీస్తున్నారు దాంతోని. క్లాత్‌తోని అంత రాదు. బట్ అలాంటిది ఏదైనా స్టీల్‌ది ఏదైనా ఉంటది కదా! అది దాంతోని మీరు చేస్తే వస్తది. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. అదే ఫస్ట్ మనము స్ప్రే చేసాము. ఆ తర్వాత బ్రష్‌తో క్లీన్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అనిపిస్తే ఆ తర్వాత సర్ఫ్ ఏసి, కొంచెం వాటర్ ఏసి, ఇంకా కొంచెం అలాగా క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసేసుకుంటాము. ఆ తర్వాత ఇలా ఆరబెట్టేస్తాము. ఆరిపోయిన తర్వాత మళ్ళీ పెట్టేసుకోవడమే. సో, చాలా సింపుల్‌గా చెప్పేసాను కదా! మమ్మీ చేసిన హార్డ్ వర్క్. మమ్మీ ఎప్పుడు చేస్తుంటారు. నేనెప్పుడు చూడలేదు. ఇది కూడా ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను మమ్మీ ఇలా చేశారనేది. సో, చూసారు కదా! ఎంత క్లీన్ అయిపోయిందో, ఎంత షైనీగా ఉందో, చాలా బాగా మెరుస్తుంది. ఈ డ్రెస్ ఏంటి ఇలా కనిపిస్తుంది వెరైటీగా. అంటే ఇక్కడ ఇలా పెట్టేసాను కదా! కానీ వేసుకుంటే చాలా బావుందనమాట. సింపుల్ ఎలిగెంట్‌గా ఉంది. ఇది అంబ్రెల్లా అనమాట. ఇది నాకు నచ్చింది. రెడ్ కలర్. రెడ్ కలర్ నేను ఎక్కువగా అంటే సెలెక్ట్ చేయను డ్రెసెస్. ఎందుకంటే ఏమో తెలీదు ఊరికే నచ్చదు అంత. అంటే ఫస్ట్ ఎళ్లి నేను పింక్ చూస్తాననమాట. రెడ్ నాకు లాస్ట్ నంబర్‌లో ఉంటది. రెడ్ అయినా, బ్లాక్ అయినా. బట్ ఇది నాకు నచ్చింది. సో, ఇది తీసుకున్నాను. ఇది 1999 ఉంది. అంటే 2000 అనుకోండి. బట్ ఇది నేను 1800లో వచ్చిందనమాట ఆఫర్‌లోనే. ఇంకా తగ్గలేదు. ఫ్లాట్ 50, ఫ్లాట్ 30 ఉన్నాయి. కానీ దాంట్లో నాకేం నచ్చలేదు. నచ్చిన నా సైజ్ లేదు. సో, ఇంకా తప్పదనేసి ఇదే తీసేసుకున్నాను. బట్ ఇది అంటే ఇది ఏంటంటారు లెగ్గింగ్స్ మళ్ళీ డిఫరెంట్‌గా మనం వేరేగా తీసుకోవాలి. ఓన్లీ కుర్తాయే. సో, ఇదొక కుర్తా తీసుకున్నాను. ఇది పింక్ కలర్. మై ఫేవరెట్ కలర్ అనమాట. సో, ఇది డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇదొకటి తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో నేను ఇది చూడలేదు. బట్ ఆఫ్‌లైన్ కూడా ఒక్కొక్కసారి స్టోర్‌కెళ్తే ఇలాంటివి ఉంటాయన్నమాట. ఏదో ఆన్‌లైన్‌లో ఉండదు. ఒక్కొక్కసారి అలా కూడా అవుతుంటాయి. సో, అందుకనేసి ఇది నచ్చింది కాబట్టి ఇది కూడా తీసుకున్నాను. నా సైజ్ అవైలబుల్ ఉంది. ఏసుకొని చూసాను. నేను ఎక్స్ట్రా స్మాల్ నార్మల్‌గా ఏసుకుంటాను. బట్ ఈ మధ్య నేను స్మాల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లూజ్ ఉంటేనే కూడా బావుంటుంది. మరీ టైట్‌గా ఉన్నా కూడా ఏమో తెలీదు నచ్చట్లేదు. సో, అందుకనేసి సో, ఇది కూడా 199 ఉంది అనమాట. అదే 1999 999. సో, ఇది కూడా నాకు 1800లోనే వచ్చింది ఆఫర్‌లోనే. సో, 2 టాప్స్ తీసుకున్నాననమాట. 2 కుర్తాస్. ఇది బ్యాక్ కూడా ఈ డిజైన్ ఉందనమాట. ఇంకా వెస్టర్న్ వేర్ నాకేం నచ్చలేదు. అండ్ ఎప్పుడైనా నార్మల్ టైమ్‌లో వెళ్తే తీసుకుంటాను. బట్ ఇప్పుడైతే ఏం నచ్చలేదు. ఆ తర్వాత మొన్న డీమార్ట్ ఎళ్ళాను. మీతోని షేర్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎళ్ళాననమాట. షూట్ చేయలేదు. ఎందుకెళ్ళానంటే మమ్మీ ఫస్ట్ టైమ్ ఎళ్ళేటప్పుడు స్పూన్స్ చెప్పారు. మర్చిపోయాను తీసుకురావడం. స్పూన్స్ తీసుకురాలేదు నేను. సో, అందుకనేసి మళ్ళీ ఎళ్ళాను.
స్పూన్స్ సెట్ ఆఫ్ 3 సెట్స్ తీసుకున్న తర్వాత గ్లాసెస్ 2 మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొచ్చాను. ఇది కూడా పంచపాత్ర మమ్మీ తీసుకురమ్మన్నారు. అది నేను పెద్ద సైజ్ తెచ్చాననమాట. మమ్మీ నాకు చిన్నదైతే సరిపోద్ది అని అంటే, సరే అని చిన్నది మళ్ళీ తీసుకొచ్చాను. ఈ ప్లేట్స్ 2 ఎక్స్ట్రా ఉంటే మంచిది అని అనిపించింది. దేవుడి దగ్గర ఏదైనా పూజలు అవుతాయి కదా! ఎక్కువ పూజలు చేస్తున్నాము ఈ మధ్యన. సో, అందుకనేసి ఇంకా అది కూడా సెట్ ఆఫ్ 2 ప్లేట్స్ తీసుకొచ్చాను. నాకు నచ్చుతుంది కూడా, గోల్డ్ కలర్‌లో ఉంటుంది, బావుంటుంది. సో, ఇదేనండి స్పూన్స్ కోసం వెళ్ళాననమాట. ఆ తర్వాత ఇది బౌల్స్ సెట్ అనమాట. సెట్ నేను చేశాను, వాళ్ళు చేసి ఇవ్వలేదు. అంటే ప్లేట్ పెద్ద తీసేసుకున్నాను ఒకటి. దాంట్లో ఈ బౌల్స్ చాలా బాగా నచ్చింది. అంటే ప్రసాదాలకి. సో, మనం ఎప్పుడైనా మమ్మీ ఇప్పుడు 7 ఐటెమ్స్ అలా చేస్తుంటారు ఒకేసారి. సో, ఇవన్నీ ఒకేసారి ఒకే ప్లేట్‌లో వచ్చేస్తది. నాకు ఒక బౌల్ ఇది, ఒక కలరు, ఒక బౌల్ అంటే ఒక కలరు, ఒక సైజు ఉంటే నాకు నచ్చదు. సో, అందుకని మమ్మీకి తెలీదు నేను తీసుకొస్తున్నాను అనేసి. తీసుకున్న తర్వాత చెప్పాననమాట ఇలా తెచ్చేసానని. సో, అలాగా నచ్చిందనేసి తీసుకున్నాను. సో, ఆ తర్వాత డిన్నర్‌లోని మమ్మీ అయితే ఇప్పుడు నీరు దోస చేస్తున్నారు. నీరు దోస బ్యాటర్ ఎలా చేశారో తెలీదు. కోకోనట్ ఏసారని తెలుసు. యాక్చువల్లీ పూజలు చేస్తున్నాం కదా! సో, కోకోనట్స్ ఇన్ని ఉండిపోయాయనమాట ఫ్రిడ్జ్‌లోని. సో, దానికి మనం పడేయకూడదు. అంటే ఇన్ జనరల్ మామూలు పడేము. బట్ ఏదో ఒకటి చేయాలి కదా! సో, దాంతోని మమ్మీ కోకోనట్ రైస్ చేస్తుంటారు. అది చేశారు. ఆ తర్వాత కోకోనట్ ఇంకా మిగిలింది దేవుడిది కాబట్టి నీరు దోస చేద్దాం అనేసి మమ్మీ అనుకోని ఈ బ్యాటర్ రెడీ చేశారు. ఎలా చేశారో బ్యాటర్ నాకు తెలీదు. ఇప్పుడు ఏస్తున్నారు, మీకు చూపిస్తున్నాను. సో, నీరు దోస ఏంటంటే వితౌట్ ఆయిలే అయిపోద్దనమాట. ఆయిల్ అస్సలు యూజ్ అవ్వట్లేదు. తవ పెట్టారు. వేడెక్కిన తర్వాత రవ్వ దోస వేస్తాం కదా! సో, అలానే వేసేసి కొంచెం ఇలాగ అనేస్తున్నారనమాట. అంటే కొంచెం స్ప్రెడ్ అయిపోద్ది కదా! ఆ తర్వాత మూత పెట్టేస్తాము. 1 మినిట్ కూడా కాదు. 1 మినిట్ అలా మూత పెట్టేలే. ఆ తర్వాత తీసినప్పటికి ఆటోమేటిక్‌గా దాని మటుకు అదే పైకొచ్చేస్తుంది. సో, హ్యాండ్‌తోని తీసేస్తున్నారు మమ్మీ. సో, అంత ఈజీ అనమాట ఏయడం. చాలా బావుంది. అండ్ చాలా హెల్తీ అనుకుంటాను. బికాస్ ఆయిల్ ఏం లేదు కాబట్టి. సో, దీంతో మేము చట్నీ తినట్లేదు. ఎందుకంటే చట్నీ ఇంట్లోనే ఎవరు తినరు ఎక్కువ. ఎక్కువ సేల్ అవ్వదనమాట చట్నీస్. సో, అందుకనేసి మమ్మీ ఈరోజు దీంతోనే చోలే చేశారు. నార్త్ సైడ్‌లోని చోలే అంటే కర్రీస్ తింటారనమాట. అంటే దోసలతోని. సో, మాకు అలవాటే. సో, అందుకనేసి మమ్మీ అదే చేశారు. సో, నాకు ఫస్ట్ వేసేసారనమాట. వేడిగా ఉంది తిను అంటున్నారు. సో, ఇది చోలే అనమాట. మమ్మీ చేశారు. ధనియా పత్తా కూడా వేశారు. గార్నిష్ చేశారు. ఫస్ట్ నేనే తినేస్తున్నాను. ఎందుకంటే వేడి వేడిగా ఉన్నాయి తిను అని అన్నారు. సో, అందుకని నా గురించి వేసుకుంటున్నాను. చోలే కాబట్టి కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి పైన వేస్తే చాలా బావుంటది. సో, ఈరోజు డిన్నర్ అనమాట. నీరు దోస విత్ శనగలు కర్రీ.